మను, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఓకే, గుడ్. గుడ్. మరి ఎందుకు అలా ఉన్నావు? వాడు చచ్చిపోయి ఉంటాడుగా. వీడు ఇంకా అదే మూడ్లో ఉన్నాడు. బయటకి ఎప్పుడు వచ్చి చేస్తాడో. ఏంటి మను? ఇట్రా. రా. లేవరా? లేవరా? ఏమేం దీనికి? కావ్య, 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 కావ్య. ఈరోజు ఎట్లయినా ఆ కేజీలు రాబోయ్. సార్ అది రా. అవునురా, ఇది రానే. ఒక్క పెగ్గకి ఇంత రైమింగా సార్? అసలు అమ్మాయిలు ముగ్గేసినంత ఈజీగా మీరు పెగ్గేస్తారు కదండి. లోపల ఇంకో ఫుల్ ఉంది, తెమ్మంటారా? అవసరం లేదురా. మీ అవసరం ఏంటో చెప్పండి. అసలు కూర్చోండి, కూర్చోండి, ముందు తీర్చేస్తాను అవసరం. కూర్చోండి. అసలు మీకు ఈ మత్తు సరిపోదు సార్, మీరు వేరే మత్తులో ఉన్నారు. తనే దగ్గర చేసింది, తనే ముద్దు పెట్టింది. ఏమైందిరా తనకి? ఫ్లోలో ఉన్నాను సార్, కానివ్వండి. నాకంటే తనే ఎక్కువ ముద్దు పెడుతుందిరా. తనే గట్టిగా అరిచింది. అమ్మాయి ఈ గాజు గ్లాస్ లాంటిది, మనం లోపల మందులు ఆటోళ్ళం, మొరటగా ఉంటాం. ఏం తాగబోతు ఫిలాసఫీ చెప్పారా? తాగుబోతున్నాం సార్ మేము, ఫిలాసఫీలో చెప్పగలం. నేనేం చెప్పలేదు, చేయలేదు. తనే స్పీడ్గా అన్నీ చేసేసింది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగే మీ బుర్రకు పట్టింది. కాదు, దయ్యం పట్టింది. తలకి దెబ్బ తగిలింది కదా సార్, కొన్ని రోజులు అలాగే ఉంటుంది, తర్వాత దాని వాటికి తగ్గిపోద్ది. అరే నిజంగా దయ్యమే పట్టిందిరా. అసలు మీ పట్టే సరిగా లేనట్టుంది. అసలు ఏ దెయ్యం లేదు, గియ్యం లేదు, మంచి మూడ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేసారు. ఆడవాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చామనుకోండి సార్, వాళ్ళు మనల్ని ఆడంగిలా ఫీల్ అవుతారు. ఏమంటున్నావు సార్? అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా మూడ్ చేంజ్ చేస్తారు. మీరు మళ్ళీ వెళ్ళండి, ఈ లోపల నేను మంచి ప్యాక్ కలుపుతాను. అరే దానికి దయ్యం పట్టిందిరా. ఓ దెయ్యమా? కాంచన, భాగమత, అరుంధత, దానమ్మమ్మ. తేల్చుకుని వస్తా.